3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు జమ. 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాలో 1590 కోట్లు విడుదల. తెలంగాణలో వానాకాలం పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం కింద రెండో విడతలో 3 ఎకరాల వరకు కూడా భూమి కలిగిన 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాలో 1590 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 54.96 లక్షల మంది రైతులకు 4,72 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. యూరియా అమ్మకాల్లో అక్రమాలను సహించబోమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 6,000 యూరియా బస్తాలు మాయమైనట్ల ద్వారా యాప్ ద్వారా గుర్తించి 2 హోల్సేల్ డీలర్లు, ఓ రిటైలర్ లైసెన్సులు రద్దు చేసినట్టు కూడా చెప్పారు. నిర్లక్ష్యం వహించిన వ్యవసాయ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు చేపట్టామని కూడా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఈ సీజన్లో యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాలను రైతులు బుక్ చేయగా 46.3 లక్షల బస్తాలను పంపిణీ చేశామన్నారు. మొత్తంగా రైతు భరోసాకు సంబంధించి 3 ఎకరాల లోపున రైతులందరికీ కూడా నిధులైతే విడుదల చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.